వేస్ట్ ఫెలో, నీ అవ ఎందుకు వచ్చినవే ఇంటికి? అటే ఏమైనా కోచింగ్ తీసుకుంటా అయిపోతున్నాయనే ఇంకా ఒప్పుకుంటా ఇంటికి వచ్చినావు. అరే వేస్ట్ ఫెలో, నీకేమైతుందిరా నేను ఇంటికి వస్తే? నీ అవ్వ నువ్వు ఇంటికి వస్తే టీవీలో మూతి పెడతావు, నాకు రిమోట్ అయ్యావు, ఫోన్ ఇమ్మని అయ్యావు, ఇంకెందుకే నువ్వు ఇంటికి వచ్చుడు? పోటవో మమ్మీ వేస్ట్ ఫెలో నన్ను కొడుతుండే ఇంటికించి పోమంటుండు. ఏం రా పుట్టిందిరా పోడా, రాక రాక అక్క ఇంటికి వస్తే దాన్ని మనసులో ఇవ్వటం ఏమైందిరా? నువ్వు ఫ్రెష్ అప్ కాపోరా నాని, పోరాట సంగతి నేను చూస్తాపో. అమ్మ అక్కకు టీవీ రిమోట్ ఇయ్యనే చెప్తున్నా ముందే. దాని ఆవాదానికి టీవీ రిమోట్ ఇస్తే పొద్దున రాత్రి దాకా మూతి పెట్టి వస్తుంది, నాకు ఇయ్యనే అది రిమోట్. ఏడ దాస పెట్టినావో చెప్పి మునుగు, నీకు దెబ్బలు లేక పెయ్యి మసమస అంటున్నది కర్రా. చూస్తున్నా నీ పెయ్యి ఏడో సున్నం ఎత్త గాని. అరే నాని ఏం కూర రయ్యల్లా? మమ్మీ చికెన్ అండి. అమ్మ చికెన్ మొన్ననే డాడీని జిమ్మాలు తీసుకురామనే మంచిగా ఫ్రై చేసుకొని తిందాం, కమ్మగత్తది. అరే నాని అక్క రాక రాక ఇంటికి వస్తాయారా బేటా, అక్కకి ఇష్టం వచ్చిందే అండుదాం, చికెన్ వండుదాం రా. చట్నీ అవనే చికెన్ తిననే, నేను జిమ్మలు కూర వండుదే తింటా చెప్తున్నా. నిన్ననే నీ పేస్ట్ ఉందని చేసిన, ఇయ్యాల కూడా దెబ్బలు పడాలని ఉన్నదా ఏంద్రా నీకు? మరి నీ అవ్వ మీరే అనుకొని మీరే తినుర్రి, నేను ఉపాసం ఉంటా పో. పిస పిస చేసావంటే తీసి బండ కొడతారా పోడా చెప్తున్నా. రెండు కూరలు అండి పెట్టేందుకు నాకేం పని పాట లేదనుకున్నావారా? నువ్వేమైనా పని చెప్తే చిటుక్క నింటావని నీకు రెండు కూరలు అండి పెట్టుకుంటూ ఏరుతారా? జిమ్మల్ ఫ్రై కావాలట, జిమ్మల్ ఫ్రై తీసి బండ కొడతా ఈ చికెన్ కూర తినలేమంటే.